దేవుడు ఏలియాని పోషించినట్లుగా, నిజముగా కాకోలము చేత ఆ రొట్టె మాంసమును తెప్పించి ఏలియాని పోషించినట్లుగా, అంటే ఇదంతా కూడా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏలియాకి కాకోలం చేత రొట్టె మాంసమును ఇప్పించడం ఏంటండి? కాకులు వచ్చి రొట్టె మాంసమును ఇవ్వడం ఏంటి? అది చూడడానికి చాలా ఆశ్చర్య రీతిలో ఉంటుంది. అలాగనే సారెపతు విధవరాలు, ఆమె దగ్గర ఏమీ లేకపోయినప్పటికిని ఆమె ద్వారా నిజముగా ఆమెకున్నటువంటి అప్పము మొదట తీసుకొని వచ్చి దైవజనుడైన ఏలియా గారికి ఇచ్చినప్పుడు దేవుడు తన జీవితంలో సమృద్ధిని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా మొదట ఆయనకు స్థానం ఇచ్చి ఆయన సన్నిధిలో గనక నీవు ప్రాధాన్యత ఇవ్వగలిగినట్లయితే సారెపాతు విధవరాల్ని తన కరువు కాలం అంతటిలో కూడా పోషించినట్లుగా నీ జీవితంలో కూడా నీవు గనక నీకున్న స్థితిలోనే దేవుని సన్నిధికి ఇవ్వగలిగినట్లయితే నీ సమయమును, నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆయన పాదములు పట్టుకొనగలిగినట్లయితే తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. కానీ మనమేం చేస్తామంటే మొదట ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని దారులలోకి వెళ్ళిపోయి అన్ని ప్రయత్నాలు చేసి చివరికి దేవుని వద్దకు వస్తాం. అలా కాదు. కానీ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము కలుగును గాక అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా నిజమే, మన జీవితాల్లో కూడా ఆయన కృప సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్.